గతంలో కన్నా మున్సిపల్ కౌన్సిల్లో గతంలో 101 సీట్లు గెలిచింది మేము. 120 మున్సిపల్లో అందులో ఇప్పుడు కొన్ని కార్పొరేషన్లు ఎమర్జ్ అయినాయి. ఈ 116లో 101 గెలుచుకున్నాం. 116 మున్సిపాలిటీలో ఇప్పుడు 236 చూయిస్తుండ్రు. ఇంకా కొన్ని ఫలితాలు రావాల్సి ఉన్నాయి. ఇంకా దాదాపు 200 ఫలితాలు రావాల్సి ఉన్నాయి. అంటే 2.5 రెట్లు ఫలితాలు గతంలో కన్నా మేము సాధించడం జరిగింది. ఈ ఫలితాలు చూపించడం ఏందో గమ్మత్ ఏందో అర్థమైతలేదు నాకు. కార్పొరేషన్లు నిజామాబాద్ లో ఏ పార్టీకి ఎన్ని, కరీంనగర్ లో ఏ పార్టీకి ఎన్ని, కరీంనగర్ లో 60లో 4 బీజేపీ లీడ్ చూపిస్తుంది. ఇదేందుకు గమ్మత్? ఒక దగ్గరనే 36 బీజేపీని చూపిస్తుంది. ఆ చూపించడంలో ఎట్లా ఉందంటే ఈసారి చూపించడంలో కాంగ్రెస్ లీడ్ ఉన్న స్థానాలు మొత్తం చూపించడం, బీజేపీ లీడ్ ఉన్న స్థానాలు సైలెంట్ పెట్టడం. కరీంనగర్ మీరు లీడ్ లో ఉన్నారని చెప్తున్నాం కదా. కరీంనగర్ లో బీజేపీ లీడ్ లో ఉన్న విషయం చెప్పాము, ఫోన్ తీసుకున్నాము, ఆ రిపోర్టర్ చెప్పారు. ఎవరు ఎందుకు దాచిపెడతారు? మీ పార్టీ మీద కావాలని చెప్పి ఎందుకు దాచే ప్రయత్నం చేస్తారు? మీ మాటే మొత్తం కార్పొరేషన్ లో బీజేపీకి 20 చూపిస్తున్నారు. ఒక కరీంనగర్ లో 36, ఒక 220లో బీజేపీ 20 చూపిస్తున్నారు. మీరు చూడండి స్క్రీన్ లో 220లో 20 బీజేపీ, ఒక కరీంనగర్ లో 36. ఏంటి బీజేపీ ఎందుకంత తక్కువ చేసి చూపిస్తారు? ఓకే, ఒక్కసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఏ పార్టీకి వ్యత్యాసాలు ఉండవు, ఏ పార్టీ మీద ప్రత్యేక అభిమానాలు ఉండవు, ప్రేమలు ఉండవు. ఒక్కసారి క్రాస్ చెక్ చేద్దాం. రామరెడ్డి గారు మీరు చెప్పిన పాయింట్ ఒక్కసారి కన్సిడర్ చేసుకుని క్రాస్ చెక్ చేద్దాం. అదే కాంగ్రెస్ 6వ వంత కార్పొరేషన్ బీజేపీ అంత అధ్వానంగా చూపిస్తారా? కాంగ్రెస్ 120 పడితే బీజేపీ 20. ఇంత అధ్వానంగా చూపించేది చెక్ చేసి కరెక్ట్ చేసి చెప్పండి. ఓకే, ఒక కార్పొరేషన్ అయితే వచ్చిందిగా మున్సిపాలిటీకి సంబంధించి, కరెక్ట్ చేద్దాం. చెక్ చేస్తాము అని చెప్పాను, తప్పకుండా చెక్ చేసి మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఒకవేళ తప్పు ఉంటే కనుక మారుస్తాము, సరిగా ఉంటే కనుక మీకు కంపల్సరీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఈ రోజు నేను డిబేట్ ని స్కిప్ అవుతాను. ఓకేనా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి. తప్పకుండా నేను అదే చెప్తున్నా. ఏ పార్టీకి సంబంధించి ప్రేమలు లేవు, పగలు లేవు, ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు. ఏది ఎక్కడ ప్రజా తీర్పు ఉందో ఉదయం నుంచి కూడా బీజేపీ లీడ్ లో ఉంటే బీజేపీ అనే చెప్తున్నాం, కాంగ్రెస్ లీడ్ ఉంటే కాంగ్రెస్ లీడ్ అనే చెప్తున్నాం. కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి కూడా కరీంనగర్ లో బీజేపీ లీడ్ లో ఉందని చెప్పాము. అక్కడ సంబంధించినటువంటి మా ప్రతినిధి కూడా ప్రశాంత్ కూడా ఫోన్ ఇచ్చారు, లైవ్ లో వచ్చారు, మాట్లాడారు. కరెక్ట్ చేద్దాము. ఒకవేళ సార్ ఒక్క నిమిషం, ఏదైతే బీజేపీ లీడ్స్ ఉన్నాయో ఒక్కసారి చూసుకొని చెప్పండి. మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, మీరు వేరే ఛాన్స్ లో చూసుకుని ఇక్కడ బేరీజు వేసుకోవద్దు. మరొక్కసారి చెప్తున్నా, మాకొస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకసారి పెంచి మరొకసారి తగ్గించి పొంతలేని ఫిగర్స్ తో అయితే మేము చెప్పట్లేదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఫలితాల ప్రకారం మాత్రమే ఐ న్యూస్ స్క్రీన్ లో మీకు ఫలితాలు కనిపిస్తాయి. అంతకు మించి ఎవరిని పెంచడం గాని ఎవరిని తగ్గించడం గాని జరగదు. ఇట్స్ ఫైనల్. ఏ పార్టీని పెంచడం జరగదు, ఏ పార్టీని తగ్గించడం జరగదు. మా కాంగ్రెస్ అంటే అభిమానం లేదు, మీరంటే నచ్చకపోవడం లేదు. ప్రజా తీర్పు ఏ విధంగా ఉందో ఆ విధంగా చూపిస్తాం. నా ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి రామరెడ్డి గారు, ఒక్కసారి చెక్ చేసుకోండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఫలితాలు ఏ కార్పొరేషన్ లో ఏ విధంగా ఉన్నాయి, ఆ కార్పొరేషన్స్ లో ఏ పార్టీకి ఎంత వచ్చింది అనేది కూడా క్లియర్ కట్ గా కరీంనగర్ సంబంధించి కూడా మీకు కింద ఒక బార్ కనిపిస్తుంది కదా మనకి బ్రేకింగ్ సంబంధించి. ఒక్క నిమిషం, మీకు కరీంనగర్ సంబంధించి కార్పొరేషన్ సంబంధించి ఏదైతే 7 కార్పొరేషన్లకి ఏ కార్పొరేషన్ కి ఏ పార్టీకి ఎన్ని వచ్చాయనేది కూడా క్లియర్ కట్ గా కింద ఇస్తున్నాము చూడండి. అంతే తప్ప ఒక పార్టీకి ఎక్కువ ఒక పార్టీ తక్కువ అనే ప్రస్తావన లేదు. ఛానల్ మీద ఇటువంటి నింద వెయ్యొద్దు. ఇప్పటి వరకు ఇది జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. మిగతా ఛానల్స్ గురించి మాకు అనవసరం, అది ఏదైనా వేసుకోండి. మిగతా ఛానల్స్ లో ఒక పార్టీని పెంచుకోమనంటే ఒక పార్టీని తగ్గించుకోమనంటే ఆ ఛానల్స్ ప్రస్తావన నేను తీసుకురాను కూడా. మా ఛానల్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఫలితాలు ఇస్తుందో ఆ ఫలితాలను మాత్రమే ఐ న్యూస్ స్క్రీన్ లో ఉదయం నుంచి తప్పులు లేకుండా, ఏ పార్టీ మీద అభిప్రాయం లేకుండా ప్రజలు ఇచ్చినటువంటి ప్రజాభిప్రాయం ప్రకారం మాత్రమే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఫలితాల ప్రకారం మాత్రమే చూపిస్తున్నాం. ఎస్, మీరు కావాలంటే చూసుకోండి, ఒకసారి క్లాస్ చెక్ చేసుకోండి. మేడం ఒక విషయం, 7 ఇట్లా 6 తెలిసింది బీజేపీ, ఒకటి అది
కార్పొరేషన్ వస్తుందంటే ఆ కార్పొరేషన్ ఏది కరీంనగర్ కదా, కరీంనగర్ కరీంనగర్ లో 66 ఉంటే ఎన్ని గెలిస్తే బీజేపీకి వస్తాయి? కనీసం 33 ఇవ్వాలి కదా. మీరు చూస్తారు ఆడిట్లో ఒకటి బీజేపీ అని. మరి ఆరిట్లో ఒకటి బీజేపీ గెలవలేదంటారా లేకపోతే గెలిచిన తప్పంటారా? నేను గెలిచిన తప్పట్లేను, ఇక్కడ గెలిచిన చూపిస్తూ టోటల్ సీట్ల దగ్గర గ్యాంబ్లింగ్ చేస్తూ టోటల్ సీట్లు మేము 70 దాకా గెలిచినాం. ఇప్పుడు కరీంనగర్ కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1, బీజేపీ 9, అదర్స్ 1. కరీంనగర్ కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1, బీజేపీ 9, అదర్స్ 1. మాకు వచ్చినటువంటి లీడ్స్ ప్రకారం మేము చెప్తున్నాము. ఆ లీడ్స్ లోనే బీజేపీ 9 కార్పొరేషన్స్ లో లీడ్ లో ఉంది కాబట్టి బీజేపీ ఒక కార్పొరేషన్ సంబంధించి అక్కడ మార్కేసాము. మీరు వేరే ఛానల్స్ లో మా ఛానల్ ని పొంతన పెట్టుకోవద్దు రామరెడ్డి గారు. మరొకసారి క్లారిటీ ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోని తప్పులు అనేవి ఒక పార్టీని వ్యక్తిగతంగా తీసుకొని ఛానల్స్ లో చూపించే ప్రయత్నం అంటూ జరగదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇట్లా గ్యాంబ్లింగ్ చేస్తుంది. నేను మీ ఛానల్ గురించి అనట్లేదు. ఓకే, ఇది చెప్పండి. మేమైతే ప్రత్యేకంగా ఏం చెప్పట్లేదు. మీరు ఛానల్స్ ఇట్లా అన్నారు కాబట్టి రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. మా ఛానల్ మీద మార్కేస్తే ఎట్టి పరిస్థితులను ఒప్పుకోము. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫలితాలు ఛానల్స్ కి సంబంధం లేదు. మెయిన్ గా మా ఛానల్ ఐ న్యూస్ సంబంధించి ఎట్టి పరిస్థితి సంబంధం లేదు. సాదిక్ గారితో మాట్లాడదాం. సాదిక్ గారు, బీజేపీ 70 కార్పొరేషన్ సీట్లు గెలుస్తుంది. అక్కడ ఆ స్టేట్ ఎలక్షన్ మరి కాంగ్రెస్ 150 కూడా గెలవదు. 150 మించి 150 ఉంటుందాం. మాకు 70, అదే 123 చూపిస్తుంది, మన 20 చూపిస్తున్నారు. ఇంకొకటి మా బీజేపీ ఎజెండా ఏంటంటే ఇంకొక ఛానల్ వేరే విషయం అవుతుంది కానీ తెలంగాణ మొత్తం విస్తరించడం, కౌన్సిల్ ఎక్కువ గెలుచుకోవడం అనేది సెకండరీ ఎజెండా. ఫస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం. లాస్ట్ ఎలక్షన్స్ లో 40 మున్సిపాలిటీ గెలిస్తే ఇప్పుడు 70 మున్సిపాలిటీలో మాది 70 పైగా మున్సిపాలిటీలో మా ఉంది. 232 ఇప్పుడు 36 చూస్తున్నారు. 236 బీజేపీ 250 క్రాస్ అయింది. ఇంతమంది 101 ఉండే, ఇప్పుడు 250 క్రాస్ అయింది. అంటే 150% అంటే 250% రిజల్ట్. 250% రిజల్ట్ కౌన్సిల్ సీట్ లో. ఇంకోటి కార్పొరేషన్ విషయం మీకు చెప్తా అండి. 84,000 ఓట్లున్న మంచిర్యాలకు 60 డివిజన్లు, 3,40,000 ఓట్లున్న కరీంనగర్ కు 66 డివిజన్లు, 3,07,000 ఓట్లున్న నిజామాబాద్ కి 60. 84,000 ఎక్కడ, 3,07,000 ఎక్కడ? ఆ ఏర్పాటు చూడండి. 84,000 ఓట్లున్న మంచిర్యాలకు 60 డివిజన్లు, 3,07,000 ఉన్న నిజామాబాద్ కు 60 డివిజన్లు. ఎందుకంటే ఈడ 2,000 గెలిచినా, ఆడ 10,000 గెలిచినా కాంగ్రెస్ ఎక్కువ గెలిచింది, బీజేపీ తక్కువ చెప్పుకోవడానికి. అది ఇంత ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా గ్యాంబ్లింగ్ చేస్తుందో మీకు ఇవి ఎగ్జాంపుల్ ఇస్తే బెస్ట్. 2 టాప్ హైయెస్ట్ ఓటర్స్ ఉన్నాయి. 3,40,000 వరకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్. ఎట్ ద సేమ్ టైం మా ప్రతినిధి గ్రౌండ్ లెవెల్ నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మాత్రమే మేము చెప్తున్నాము. మా గురించి మేము ఆన్సరబుల్ గా ఇక్కడ ఉండి మీరు చెప్పినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తున్నాను. మా ఛానల్ తరపు నుంచి ఎటువంటి ఫ్రాడ్ జరగదు, ఏ పార్టీ మీద అభిమానం ఉండదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి మాత్రం చెప్తాం. మీ పార్టీలకు సంబంధించి గణాంకాలని మీ పార్టీలకు సంబంధించి మాట్లాడతారు. మేము ఏ పార్టీ గణాంకాలని పరిగణలోనికి తీసుకొని ఇక్కడ చూపించడం జరగదు. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. మీ డాక్టర్ సంబంధించి సాదిక్ గారి దగ్గర నుంచి కూడా క్లారిఫై తీసుకుందాం. ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీరు చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చారు కదా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ తారతమ్యాలకు పాల్పడుతుంది అంటున్నారు. అది వాస్తవమా కాదా అని సాదిక్ గారి దగ్గర నుంచి కూడా ఆన్సర్ తీసుకున్నాను. ఎందుకంటే నేను సైదాబాబు గారి దగ్గర నుంచి కూడా అడగట్లేదు, ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి. ఒక్క నిమిషం. సాదిక్ గారు నమస్తే అండి. సాదిక్ గారు నమస్తే అండి. నమస్తేనండి. సాదిక్ గారు, ఫలితాలకు సంబంధించి మాట్లాడే కంటే ముందు ఏదైతే రామరెడ్డి గారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారో, స్టేట్ ఎలక్షన్ కమిషన్ తారతమ్యాలు పాల్పడుతుంది, ఈ విధంగా చేస్తోంది, ఒక పార్టీని ఎక్కువ చూపిస్తున్నారు, ఒక పార్టీని తక్కువ చేసి చూపిస్తున్నారని, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చూడండి, ఒకవేళ ఎక్కువ చేసి చూపించినా తక్కువ చేసి చూపించినా రేపు గెలిచిన వాళ్ళనైతే మార్చివేయలేం కదా మనం. ఓడిన వాళ్ళమైతే గెలిచిన వాళ్ళగా చూపించలేం కదా. ఎక్కడి ప్రజలు అక్కడ ఉన్నారు కదా, ఏ మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ ఉన్నారు కదా. కాబట్టి ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎక్కడ వార్తలు అక్కడికి వస్తుంటాయి. కాకపోతే కొంత సంఖ్యలో కొద్దిగా అటు ఇటు కావచ్చు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా నేను ప్యానెల్లో ఉన్న వాళ్ళకి ముందు ఒక ప్రశ్న. ఇప్పుడు గణాంకాల లోపల 1248 ఏమో కాంగ్రెస్, 600 ఏమో బీఆర్ఎస్, మొత్తం వార్డులు అమ్మా, వార్డ్ కౌన్సిలర్స్ మనం ఒకసారి డిస్ప్లే చూస్తే, తర్వాత 136 ఏమో బీజేపీ,
670 ఏమో వీళ్ళు, 236 ఏమో బీజేపీ, 230కి పైగా ఇతరులు కనిపిస్తున్నారు. సరే, దీంట్లో కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు. దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా చూసినప్పుడు, మొత్తంగా చూసినప్పుడు 1200 ఏమో కాంగ్రెస్ కనిపిస్తున్నాయి, 600 ఏమో బిఆర్ఎస్ కనిపిస్తున్నాయి, 200 ఏమో 236, సరే 236 ఏమో బీజేపీకి కనిపిస్తుంది. ఇక ఇది తేట తెల్లమవుతుంది. ఒక 4-5, 10-15 ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకుందాం. వీటి మీద మాట్లాడినప్పుడు మాత్రం సగానికి సగంగా ప్రతిపక్షం వస్తుంది. అధికార పార్టీ ఎప్పుడైనా కూడా సంస్థాగతంగా ఎక్కడైనా కూడా చరిత్రలో ఎక్కడ ఉంటుందంటే, స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఇది 3వ సంవత్సరమే కాబట్టి పెద్దగా వ్యతిరేకత ఉండదు. కాబట్టి మేము గెలిస్తేనే మళ్ళీ మీకు అభివృద్ధి జరుగుతుందని నినాదాన్ని ఇస్తారు. కాబట్టి మాది ప్రభుత్వం ఉంది కాబట్టి అని సాది గారు ఒక్క నిమిషం, ఎందుకంటే కరీంనగర్ సంబంధించి రామరెడ్డి గారు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు ఏంటి అనేది ఒక క్లారిటీ కావాలి, ఎందుకంటే చూస్తున్న ప్రజలకైనా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, గ్రౌండ్ లెవెల్లో ఏదైతే అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అంటే ఏ పార్టీకి ఎంతవరకు వచ్చింది, కార్పొరేషన్ సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఏ కార్పొరేషన్స్ లో బీజేపీకి సంబంధించి ఎన్ని స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది? రైట్ ఆశ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒకవైపు మున్సిపాలిటీలలో ఒక సిరిసిల్ల తప్ప మిగతా అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటే, కార్పొరేషన్ కి వచ్చేసరికి కరీంనగర్ ఒకవైపు బీజేపీ లీడ్ లో కొనసాగుతుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు 66 డివిజన్లు ఉన్నాయి కరీంనగర్ కి సంబంధించి. ఈ 66 డివిజన్ లో బీజేపీ 33, అంటే మనకు దాదాపు మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా వచ్చింది. అంటే 34 స్థానాలు వస్తే మేయర్ పీఠాన్ని ఖచ్చితంగా అధిష్ఠించవచ్చు. అంటే ఇప్పటికి 33 లీడ్ లో కొనసాగుతుంది. ఈ టైం వరకు కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు, అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించి 9 స్థానాలు. ఇండిపెండెన్స్ కూడా ఇక్కడ అంటే ఇండిపెండెన్స్ ఒక 6 గెలుపు దిశగా అడుగులు వేస్తా ఉన్నారు. ఎంఐఎం కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తుందన్న నేపథ్యంలో ఒక దాదాపు 6 నుంచి 8 వస్తాయి అనుకున్న నేపథ్యంలో ఇప్పటి వరకు 3 మాత్రమే లీడ్ లో ఉంది. ఇక ఏఐఎఫ్ఈకి సంబంధించి, అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కి సంబంధించి కూడా ఇక సింహం గుర్తు 3 స్థానాలలో లీడ్ లో కొనసాగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. అంటే ఒకవైపు ఇక స్పష్టమైన ఆధిక్యతలో ముందుకు దూసుకెళ్తుంది బీజేపీ అని చెప్పకనే చెప్పొచ్చు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థులు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ మేయర్, అంటే మాజీ మేయర్ సునీల్ రావు కూడా అత్యధికంగా 1200 మెజార్టీ, అంటే 1200 ఓట్ల మెజార్టీతో గెలవడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా ఇంతకు ముందే మన ఐ న్యూస్ కు చెప్పిన సందర్భం. మొత్తానికైతే ఇక్కడ బీజేపీ శ్రేణుల సందడి కనబడుతుంది. కాంగ్రెస్ కు సంబంధించిన అభ్యర్థులు అడపాదడప అక్కడక్కడి డివిజన్ లో మాత్రమే గెలుపు ఖాయమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇక్కడ హడావిడి కొనసాగట్లేదు. చుట్టూ పూర్తిగా బీజేపీ మయం అవుతా ఉంది. ఇటు ఎస్ఆర్ఆర్ కాలేజీ చుట్టూ కూడా బీజేపీ శ్రేణులు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక రామగుండానికి సంబంధించి కూడా ప్రధానంగా ఇక కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎప్పుడైతే మొట్టమొదటి డివిజన్ కి సంబంధించి కూడా తమ వైపు తిప్పుకున్నారు, అప్పుడు యునానిమస్ చేసుకున్న తర్వాత కాంగ్రెస్ ఇప్పటికే 27 స్థానాలు, అంటే 27 డివిజన్లలో 27 స్థానాలు ఇప్పటికే లీడ్ లో ఉన్నట్టు కనబడతా ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ 9 స్థానాలతో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ బీజేపీ కూడా కొంత ప్రభావం చూపించినప్పటికీ కూడా కాంగ్రెస్ మాత్రం అక్కడ 60 డివిజన్లుగా ఉన్న కార్పొరేషన్ ని, రామగుండాన్ని ఇక కాంగ్రెస్ కైవసం చేసుకునే బాటగా వెళ్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ 2 కార్పొరేషన్ లో ఖచ్చితంగా అనుకున్నట్టుగానే బీజేపీ ఖచ్చితంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లో మేము కైవసం చేసుకుంటాము అని ఒక ధీమా వ్యక్తం చేశారు. అందులో భాగంగానే అన్ని అస్త్రాలు, అంటే ప్రతి వాడవాడకి, అంటే ప్రతి గల్లీకి తిరుగుతూ ఆయన ప్రచారం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో వాటన్నిటికీ సంబంధించి, అదేవిధంగా కరీంనగర్ ఏ విధంగా డెవలప్ చేస్తాము, ఒకవేళ మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక బుక్లెట్ ను కూడా ఆయన రిలీజ్ చేశారు. ఇక దీని అన్నిటికీ సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద మాత్రం ఒక స్పష్టమైన మెజార్టీ తోటి వెళ్తుంది. కానీ ఒకవైపు ఫ్లక్చువేట్ అవుతే మాత్రం ఇప్పటికే దాదాపు కాంగ్రెస్ కూడా కొంత 12 స్థానాలు ఉంది. ఒక్కసారిగా పెరిగితే మాత్రం ఏమైనా కొంచెం కాంగ్రెస్ అదేవిధంగా ఎంఐఎం ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఆశ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్. ఐ థింక్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. గ్రౌండ్ లెవెల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది పిన్ టు పిన్
ఎక్కడా ఏది దాచిపెట్టకుండా దాపరికం లేకుండా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది, ఏ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తోంది, ఎన్ని సీట్లు, ఎన్ని వార్డులు, ఎన్ని కార్పొరేషన్స్ లో డివిజన్స్, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా మా ప్రతినిధి ప్రశాంత్ మీకు వివరించారు. ఇక్కడ ఏ పార్టీకి సంబంధించి మరొక్కసారి చెప్తున్నాను, బలపరిచేది గాని బలం తగ్గించడానికి గాని ప్రయత్నం జరగదు. ఐ న్యూస్ లో ఎట్టి పరిస్థితిలోనూ జరగదు. ఎస్ రామ్ రెడ్డి గారు, సైదాబాబు గారు, సాదిక్ గారు, డిబేట్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ ని మా కొలీగ్